గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రత్యేక లబ్ధాల గురించి ముందు క్లాసెస్లో చాలా నేర్చుకున్నాం. మరి ఈరోజు ప్రత్యేక లబ్ధాలలోంచి మరొక మోడల్లోని లెక్కల్ని ఈరోజు చూద్దాం. అది ఏంటి అంటే ఎగ్జాంపుల్ 1 x + y = 10 మరియు x - y = 6 అయినా x² y² మరియు xy విలువలను కనుగొనము. సో ఈ లెక్క ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. మరి మనం ఇందులో x² + y² కనుగొనాలి. అంటే మనకి x² y² యొక్క ఫార్ములాస్ ఒకసారి ఎందులో వస్తున్నాయో మనం గుర్తు చేసుకోవాలి. అవి ఏంటి? x + y whole square is equal to x² + y² + 2xy. అంతేనా? సో ఇంకొక అదేవిధంగా x - y కూడా ఉంది ఇందులో వాల్యూ, కాబట్టి x - y కూడా కనుక్కుందాం. x² + y² + -2xy సో ఇప్పుడు చూద్దాము. మనకి ఏం కావాలి? x² + y² విలువలు కావాలి. మన దగ్గర x + y విలువ ఉంది, అదేవిధంగా x - y విలువ ఉంది. కానీ మనకి ఏ విలువలు కావాలి? ఇక్కడ x² + y² యొక్క విలువలు 2 కావాలి. అంటే ఇక్కడ మనం మొదటిగా కూడిక అనేది చేద్దాం. కూడికంటే చూడండి 2 కాబట్టి x + y whole square + x - y whole square = చూడండి ఇక్కడేమో ఇక్కడ ఒక x² ఇక్కడ ఒక x² రెండు మొత్తం 2x² ప్లస్ ఇక్కడ ఒక y² ఇక్కడ ఒక y². ఎన్ని? 2y². 2x² + 2y². ఇక్కడ చూడండి ఇక్కడేమో +2x ఉంది, ఇక్కడ -2x ఉంది. అంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి లేదా? అంటే మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడండి, x + y whole square + x - y whole square = 2x² + 2y² మిగిలింది. అందరూ చూసారు కదా? ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ x + y whole square + x - y whole square = 2x² + 2y². అంతే కదా? మరి ఇక్కడ మన దగ్గర x + y విలువ ఉంది. ఎంత అమ్మది? 10. 10² ప్లస్ x - y విలువ కూడా ఉందా లేదా? ఎంత? 6. అది స్క్వేర్కి స్క్వేర్ రాసాం. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ = ఈ రెండిట్లోంచి కామన్గా మనకి ఏం కనబడుతుంది? 2 కామన్గా కనబడుతుంది. 2 కామన్ తీస్తే ఇక్కడ 2 వెళ్ళిపోయింది కాబట్టి ఏం మిగులుతుంది? ఇంకా x². అంతేనే కదా? మరి ఇక్కడ ఈ 2 కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఏం మిగులుతుంది? అక్కడ +y². సో 10² అంటే అర్థం ఏంటి? 10 పదులు. 10 పదులు ఎంత అండి? 100. 10 × 10 కదా? 10 × 10 6 × 6 6 36. లేకపోతే మీకు అర్థం కాకపోతే చూద్దాం.
10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10 ప్లస్ 36 అంటే 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంతేనా? సో ఇక్కడ నుంచి ఒకసారి అలా చూద్దాము. అంటే 10 ఇంటూ 10 అంటే ఎంతండి? 100 ప్లస్ 6 ఇంటూ 6 6 36 ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ చూడండి 100 ప్లస్ 36 136 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకి ఇక్కడ చూడండి, మనకి అక్కడ లెక్కలో అడిగింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అడిగారు కానీ మనకి కాబట్టి ఈ 2 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి అవతలు తీసుకొస్తే భాగిస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 136/2. ఇప్పుడు చూడండి, రెండు ఒకే టేబుల్లో పోతే మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 ఒకట్లు 2 6 12 ఇంకా 1 మిగిలిపోతే 16. 2 6 2 6 12 అంటే ఇంకా 1 మిగిలిపోయింది. 1 6 16 2 8 16 అంటే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 68. మరి మనం ఇంకా ఏం కనుగొనాలి? దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఎక్స్వై విలువ కనుక్కోవాలి. కాబట్టి ఇందాక మనం ఏదైతే ప్లస్ చేసామో xy హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. మరి ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఇందాక మనం ప్లస్ చేసాం, ఇప్పుడు మైనస్ చేద్దాం. కాబట్టి ఇక్కడ గుర్తులు ఏమవుతాయండి? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ కదండి చేయాలి, మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ వై స్క్వేర్ ఉంది అంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకని? ఎక్స్ స్క్వేర్ నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే 0 కదా, రాయక్కర్లేదు. అదేవిధంగా వై స్క్వేర్ నుంచి వై స్క్వేర్ పోతే 0. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎక్స్వైలు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఎక్స్వైలు ఉన్నాయి. ఎందుకని? ఇది ప్లస్ మనకి అంటే ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు కలపాలా లేదా? అంటే 4xy మనకి ఇది కనపడుతుంది కదండి. ఇప్పుడు మనకి తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై విలువ ఎంతని? 10 హోల్ స్క్వేర్ మైనస్ ఉంది అంటే -6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xy. మరి 10 స్క్వేర్ అంటే 100 ఇందాకే నేర్చుకున్నాం. -6 స్క్వేర్ అంటే 36. ఎందుకని? 10 10లు 100, 6 36 ఈజ్ ఈక్వల్ టు 4xy. మరి ఇక్కడ చూడండి, 100లోంచి ఎంత పోవాలమ్మా? 36 పోవాలంట. 36 పోతే ఎంత మిగులుతుంది చూడండి. 100లోంచి 36 పోతే ఎంత మిగులుతుంది? 64 ఈజ్ ఈక్వల్ టు 4xy. మనకి లెక్కలో ఏం కావాలని అడిగాడు? ఓన్లీ xy కావాలన్నాడు, 4xy వద్దు. కాబట్టి 4 ఇక్కడ గుణిస్తుంది, xy తీసుకొస్తే xy ఈజ్ ఈక్వల్ టు 64/4. సో 64/4 4 ఎక్కువలో పోతుందో లేదో చూద్దాము. 4 1లో 4, ఇక్కడ కూడా 4 1లో 4. ఇంకా ఎంత ఉండిపోయిందండి? 6లో 4 పోతే 2, 2 4 24. అంతేనా? 4 6 24 అంటే therefore xy ఈజ్ ఈక్వల్ టు 64/4 కదండి. 4 1లో 4. ఇంకా ఎంత మిగిలిపోయిందండి? ఇక్కడ 2 మిగిలిపోయింది అంటే 24. 4 6 24 అంటే therefore xy ఈజ్ ఈక్వల్ టు 16. ఇలా మనకు కావాల్సినటువంటి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ కనుక్కున్నాము. అదేవిధంగా ఎక్స్వై విలువ కూడా కనుగొనడం జరిగింది. ఇవి ప్రత్యేక లబ్ధాల ద్వారా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ ఎక్స్వై విలువను కనుగొనడం జరిగింది. సో అందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకొక లెక్క ఇవ్వడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయండి. అది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 మరియు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఎక్స్వై విలువ ఎంత? ఇందాక చూడండి, మనం ఎక్స్వై కావాలంటే ఏం చేసాం, మైనస్ చేసాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పెట్టాలి. ఆ రెండిట్లో ఏం చేయాలి, మైనస్ చేయాలి. ముందున ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకి లెక్క ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. సో కాబట్టి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి.